వేసుకోండి. సిచ్యువేషన్ బాగున్నంత సేపు కలిసి ఉంటారు. రిపేర్ రాగానే ముంచేస్తారు. మళ్ళీ సూపర్. మళ్ళీ చట్నీ వేసుకోండి. మళ్ళీ టెక్స్టేషన్షిప్ ఆన్లైన్ లో ఓన్లీ చాటింగ్, నో మీటింగ్. ఆన్లైన్ లో డబ్బులు కొట్టేస్తే తగులుద్దు కోటింగ్, తర్వాత పోలీస్ స్టేషన్ లో బీటింగ్, సిప్పుదిలే సముద్రంలోకి డైవింగ్. మీరు పెసరట్ని చట్నీలో చేయించండి డైవింగ్. ఇంకా లాంచింగ్, బెంచింగ్. షెడ్కి వెళ్ళిపోయి సిప్పుల గురించి తెడ్డేసుకుని బయలుదేరా. వెళ్ళి పని చూసుకో. ఒక్కలో నువ్వు ఇరికిచ్చావు కదా. ఈ జన్మకి యాక్టింగ్ రాదు నీకు. నువ్వు ఇంకా బయలుదేరలేదేటే? దీని చేతిలోంచి ముందా ఫోన్ లాగేసుకుంటే గానీ సిప్పులు కొడితే కుప్పెగిరిపోతుంది. ఇది నాతో బట్టలు దుప్పట్లు ఉతికించినందుకు దట్టమైన ముళ్ళున్న ఎత్తైన గుట్ల మీద అడ్డంగా పడుకోబెట్టి ఆ అడ్డగాడిని తన్నట్టు తంతారు. దొల్లి దొల్లి బాడీ జల్లిడైపోతుంది. నాతో వంట చేయించినందుకు నిన్ను గంటకోసారి మంటల్లో ముంచి తేల్చి ముంచి తేల్చి ముంచి తేల్చి ఆయిల్ రైస్ మళ్ళీ ముంచి తేల్చి ముంచి తేల్చి నిన్న మాత్రం ఉంచొచ్చు. పెళ్ళయ్యాక మా అమ్మ నాన్నని నాకు దూరం చేసినందుకు నిన్ను దూలానికి ఎలాడదీసి దూరం నుంచి సోలాలు ఇసురుతాడు. దెబ్బకు దోలు తీరిపోతుంది. నా ఫ్రెండ్స్ ని పార్టీలు వద్దన్నందుకు నేను ఎంతంత ఇనపగొళ్ల మధ్యనేసి గుద్ది గుద్ది గెద్దల తిన్న మాంసంలా ముద్ద చేసేస్తారు. అడ్డమైన వాటికి నన్ను అనుమానించినందుకు అడ్డంగా బలిసిన ఆంబోతులతో నిన్ను తొక్కించి మీ పుట్టింటోళ్ళు నా ముందు పొగిడినందుకు పొదనైన కత్తులతో నిన్ను పొడిపించి నేను అడిగినప్పుడు అర్థం లేని సాకులు చెప్పి నన్ను పస్తులు పడుకోబెట్టినందుకు నిన్ను అర్థం పెంకుల మీద నడిపించి ఇలా నన్ను హింస పెట్టిన ప్రతి అంశానికి నీ మాంసాన్ని ఖండఖండాలు చేసి మళ్ళీ ఫ్రెష్ గా పిండం పెడతారు. కొంపలో ఉన్న గోల సరిపోతున్నట్టు మళ్ళీ ఈ దెయ్యాల గోల ఒకటి, ఈ అమ్మ గోల. నీ అంకమ్మ పొద్దున్నే లేచిన తర్వాత మొహం అద్దంలో చూసుకుని బయటకు రావే నిద్ర మొహం దానా. మర్రోళ్ళ మొహానికి అంటించినట్టు ఎదవ జుట్టు నువ్వు జడుచుకుని చచ్చా. అంత భయం ఎందుకు? ఇంట్లో మనుషులుగా తిరుగుతారు. మనుషులతో పాటు మీ అమ్మమ్మలు అంట్లమ్మలు కూడా తిరుగుతున్నారు. అందుకే నువ్వు కొంచెం మనిషిలా రెడీ అయ్యి తిరుగుతా ఉండు. అంట్లమ్మ ఆ పేరు చెప్పి రాత్రి అంతా మీ ఎక్కడ మెట్టలు తెప్పించింది. ఎంకమ్మ నవ్వుడు పందుకు పుల్లకి పళ్ళు తొంకుని బ్రెస్కి తేడా లేదంటే నెవరేసి దోళ్ళ నవిలేస్తున్నావు. వెళ్ళి బాత్రూంలో తొంకో. వెళ్తాలే గాని కాఫీ కలుపుకుంటున్నావు కదా, అదే చేత్తో ఒక కప్ కాంప్లైన్ కలుపుబా. బ్రష్ చేయగానే వేడిగా ఏదో ఒకటి లోపలికి వెయ్యాలి. కొంపలో ఖాళీగా తిరిగి ఒళ్ళకేమో కాంప్లైన్, కష్టపడి ఒడికేమో కాఫీ. ఎవరికి ఏది రాసి పెట్టుందో దేవుడు ముందే రాసేస్తాడు బా. కష్టే ఫలి అన్నారు కానీ కష్టం ఒకటి పడుతుంటే ఫలితం ఒకటి దక్కుతోంది బా. దానివల్ల చాలా మంది నష్టపోతున్నారు. న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అయిపోయింది. జీవితంలో ఏం చేయాలని క్లారిటీ లేదు. పాసిమోక వేసుకుని పొద్దున్నే పనికి మలికౌరులు అన్ని చెప్తున్నావు. మనకి న్యూ ఇయర్ ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది బా. అప్పుడు నుండి అయితే ఏ ఎరగబొడి చేస్తావో చూపిస్తాగా. చూపించావుగా 50 లక్షల బొక్క. హలో హలో హరా, రిపోర్ట్స్ అందాయా? నేను వాళ్ళ వైఫ్ని మాట్లాడుతున్నానండి. రాజ్ కుమార్ గారు మీరా? మీ ఆయనకి మూర్ఛవాతం అని కొత్త రోగం అటాక్ అయిందండి. ఏదైనా షాకింగ్ న్యూస్ విన్నా, ఏదైనా షాకింగ్ ఇన్సిడెంట్ చూసినా షాక్ అయ్యి మూర్ఛ వచ్చేస్తూ ఉంటది. ఏం చెప్పినా మృదువుగా మెల్లగా చెప్పండి. ప్రిస్క్రిప్షన్ లో మందులు రాశాను, కొన్నాళ్ళు దగ్గరుండి వాడించండి. అవును, నా పేరు రాజకుమారి అని డాక్టర్కి ఎలా తెలుసు? అంటే కేర్ టేకర్ ఎవరైనా అడిగారు, నీ పేరు చెప్పా. ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్కి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంట. ఒక ఛాన్స్ ఇచ్చా, ఆడ ఓవర్ యాక్టింగ్ చేశాడు. దీనమ్మ చెస్ట్ మూర్ఛ రోగం అంటే ఎక్స్రే బ్రెయిన్ కదా తీయాలి, చెస్ట్ కి తీసారేంటి? డాక్టర్ ఏమన్నాడు? మూర్ఛ వాతం, మూర్ఛ రోగం పక్షవాతం కలిపి అటాక్ అయ్యి. వాతం దేనికి వస్తుంది? బాడీకి. బాడీకి క్లెవర్ గర్ల్. అదే అది. ఓహో,
నీ అబ్బా అంజిగే ఎందుకురా డస్ట్బిన్ లో అదే దొరికింది. కక్కుస్తేదో